హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి ముద్ద. టుడే రెసిపీ వచ్చి హెల్త్కి చాలా మంచిది అండ్ చాలా త్వరగా అయిపోతుంది. అసలు ఈ రసం చాలా అంటే చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. ఉసిరి టమాటో రసం. ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను చూడండి. నేను ఒక 3 ఉసిరికాయలు తీసుకున్నా. ఒక 3 ఉసిరికాయలు క్లీన్ చేసుకొని కట్ చేసుకొని, కొంచెం కొబ్బరి, ఒక 2 టమాటోస్ వేసుకొని ఇది మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ అయిన పేస్ట్లో మీకు రసం ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని, కొద్దిగా ఉప్పు, కారం అండ్ పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాం. కుక్కర్ మూత ఏం పెట్టక్కర్లేదు. ఇప్పుడు మంచిగా అది చాలా బాగా మరగాలి. మరి అది రసం మరగకుండా మనం స్టవ్ ఆఫ్ చేస్తే అది టేస్ట్ రాదు. అసలు ఈ రసం పెడుతున్నప్పుడు ఈవెంట్ వచ్చే అరోమా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం అంటే లైట్గా రసం పౌడర్ కూడా తీసుకున్నా. కొంచెం బెల్లం వేసుకొని బాగా చూసారా, ఇప్పుడు కొంచెం మరుగుతుంది. ఇంకా బాగా మరగాలి రసం. ఇప్పుడు మనం రసానికి మంచి మసాలా పౌడర్ ప్రిపేర్ చేద్దాం. కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, ఒక 4-5 వెల్లుల్లి మంచిగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు, ముందుగా దంచి పెట్టుకున్న పేస్ట్, ఒక 2 ఎండుమిర్చి, ఒక చిన్న సైజు ఉల్లిపాయ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అసలు ఈ రసానికి ఆ ఉసిరికాయ ఎంత టేస్ట్ ఇచ్చిందో అంతకంటే ఈ పోపు ఇంకా ఎక్కువ రుచిస్తుంది. ఇప్పుడు ఆ పోపును మొత్తం రసం వేసుకొని ఇంకొక 10 మినిట్స్ మంచిగా మరగనివ్వాలి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇప్పుడు ఉసిరికాయలు ఎలాగో దొరుకుతాయి కాబట్టి ఈ ఉసిరికాయలు చాలా మంచిది. పెద్ద ఉసిరికాయలు హెయిర్కి, హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ రసం. అలా బాయిల్డ్ ఎగ్తో, వేడివేడి అన్నం, వేడివేడి రసంతో అసలు చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. వెళ్ళే ముందు కొంచెం టేస్ట్ చేసి వెళ్ళండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అండ్ షేర్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపో